వేములవాడ రాజన్న ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న చేసిన అక్కడ చేసిన పూజలు కానీ దానికి సంబంధించిన వార్తా కథనాన్ని కూడా ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనం చూడొచ్చు. కొడంగల్ నియోజకవర్గంపై కక్ష ఎందుకు కేసీఆర్ అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. నేనేమైనా 1,00,000 ఎకరాల భూములు సేకరించానా? 4 గ్రామాలలో 1000, 1200 గ్రామాలు 1200 ఎకరాలను సేకరిస్తే నీకు కడుపు మంట ఎందుకు అంటూ ఆయన సూటిగా అడిగారు. ఇక మీ దుఃఖం బాధ ఏమిటని నేను అడుగుతున్నానంటూ ఆయన అడిగారు. ఇక 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినోడు మాట్లాడేది ఇట్లానే అంటూ కూడా ఆయన దానికి వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమల కోసం భూములు సేకరించొద్దా అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇందులో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొద్దా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వద్దా, మీరు ప్రాజెక్టులు ఎలా కట్టారు, కొడంగల్పై ఇంత కక్ష ఎందుకు, కలెక్టర్పై దాడులు చేస్తారా, కుట్రలు చేస్తే ఊచులు లెక్క పెట్టిస్తాం, కేసీఆర్పై రేవంత్ రెడ్డి ఈ మేరకు ధ్వజమెత్తారంటూ వార్తా కథనంలో మనం గమనించే అవకాశం ఉంది. అలాగే కాళేశ్వరం నీళ్లు రాకుండానే 1.53 కోట్ల టన్నుల ధాన్యం పండించారు. రాష్ట్రాన్ని అన్నింటా అభివృద్ధి చేస్తాం. వేములవాడలో మరి మేము విజయోత్సవ సభ ఏర్పాటు చేసి అందులో మేము మాట్లాడిన విషయాలు ఇవే కదా అంటూ కూడా మరి ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించిన వ్యాఖ్య చేయడం మనం గమనించవచ్చు. దీనికి సంబంధించిన వ్యాఖ్య అది. మోదీకి సాధ్యం కాని పని మేము చేసి చూపిస్తున్నామంటూ కూడా ఆయన వార్తా కథనంలో చెప్పడం జరిగింది. అలాగే మరో 3 వారాలలో తెలంగాణలో కుల గణన కూడా పూర్తిగా వస్తుంది. దేశానికి మేము దారి చూపామంటూ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన వార్తా కథనంగా ఇక్కడ చూడొచ్చు. మొత్తానికి పరిశ్రమల కోసం మేము భూములు తీసుకుంటున్నాం, మీలాగా సొంతానికి మేము తీసుకోలేదు, మీలాగా మేము వ్యక్తిగత ప్రయోజనాలకు మేము తీసుకోలేదు అంటూ కూడా దీనికి సంబంధించిన వార్తా కథనంలో మనం గమనించవచ్చు.